హలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఈ వీడియో ఎవరికి అంటే ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయిపోయి అంటే సిలబస్ అంతా ఇన్ టైం కంప్లీట్ చేసుకొని రివిజన్లు కంప్లీట్ చేసుకున్నారో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు రీసెంట్ టైమ్స్లో మనకి టెస్ట్ సిరీస్ అనేది అంతా కూడా ఒక గేమ్ చేంజర్ లాగా మారిపోయింది. అండ్ విఐపిఐఎస్ అకాడమీ నుంచి మన గ్రూప్ 2 స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు అని చెప్పేసి మనం కూడా టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసామండి. ఎప్పుడు స్టార్ట్ చేసాము ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 27/11/2023 ఓకేనా. అంటే 27th నవంబర్ 2023 నుంచి ఇది 22nd ఫిబ్రవరి 2024 వరకు కూడా మనకి టెస్టులు ఉన్నాయి. అంటే అకార్డింగ్ టు ద షెడ్యూల్ వరకు రైట్ నౌ మనమైతే ఫస్ట్ లాంచ్ చేసిన కోర్స్ ఏంటి అంటే 30 టెస్టులు ఇచ్చామండి మన స్టూడెంట్స్‌కి. 16 సెక్షనల్ అండ్ అలాగే 14 ఫుల్ లెంగ్త్ టెస్టులు ఇచ్చేసి 999 ప్రైస్ పెట్టాము. తర్వాత చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు. సార్ మాకు ఓన్లీ సెక్షనల్ కాకోకుండా ఫుల్ లెంగ్త్ ఇవ్వండి అని చెప్పేసి. అంటే దీంట్లో నుంచి ఫుల్ లెంగ్త్ టెస్టులు మనం సెపరేట్‌గా చేసి ఓన్లీ 14 ఫుల్ లెంగ్త్ టెస్టులు 399 లాగా మన యాప్‌లో మనం పెట్టించడం జరిగింది. విత్ వాళ్ళకి కూడా పీడీఎఫ్ మనం ఫ్రీగా ఇచ్చాము. సో, ఇంకా కొంతమంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. సార్ మేము ఈ లాస్ట్ 10 డేస్ ఓన్లీ టెస్ట్ సిరీస్ మీదనే ఉంటాము. మాకు టెస్ట్ సిరీస్ ప్రైస్ తగ్గించండి. మిగతా అంతా సేమ్ ఉంచండి అని చెప్పేసి అన్నారు కాబట్టి మేమేం డిసైడ్ అయ్యామంటే ఇక్కడ కనిపించే ప్రైస్ ఏదైతే ఉందో 999 ఈ వీడియో మీరు ఎండ్ అయ్యేలోపు అది చేంజ్ అయిపోతుందన్నమాట. అంటే ఈ వీడియో చూసి ఎవరైతే మన స్టోర్ విజిట్ చేస్తారో మన యాప్ స్టోర్ అప్పటికల్లా ఇది 599గా మారడం జరుగుతుందనమాట. సో, దీంట్లో మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ 599లో మీకు ప్రీవియస్‌గా ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అయ్యారో అవన్నీ టెస్టులు కూడా మీకుంటాయి. కానీ మీరు ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేయాల్సిన బాధ్యత మీదే ఉంటదండి. ఓకేనా. సో, ఇది ముందే చెప్పాను వీడియో స్టార్టింగ్‌లోనే. ఇది ఎవరైతే సిలబస్ కంప్లీట్ చేసుకోలేదో వాళ్ళకైతే సరిగ్గా సూట్ అవ్వకపోవచ్చు. అండ్ ఈ టైంలో నా సజెషన్ ఏంటి అంటే, మీరు కొత్త సబ్జెక్టులు స్టార్ట్ చేయకండి. ఉన్న సబ్జెక్టులనే రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ టెస్ట్ సిరీస్ నుంచయితే చాలా క్వెషన్‌లు ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చండి మీరు. మన టెస్ట్ సిరీస్ నుంచి ముఖ్యంగా. బికాజ్ మనకి ఆ టెస్ట్ సిరీస్‌లో ఉన్న క్వెషన్స్ యొక్క క్వాలిటీ ఎక్కడా గూడా దొరకదు. ఎందుకంటే, మేము లాస్ట్ ఇయర్ క్వెషన్ పేపర్స్ మీద డిపెండ్ అయ్యి చేసింది కాదు. మేము ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ అలాగే యూపీఎస్సీ ఎగ్జామినేషన్‌ని దృష్టిలో పెట్టుకొని, ఈసారి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఇదే స్టాండర్డ్‌లో వస్తుంది అనే ఉద్దేశ్యంతో ప్రిపేర్ చేసిన పేపర్లు కాబట్టి, ఎక్కువగా గూడా మీరు మల్టిపుల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్ కానివ్వండి, ఓకేనా. లేదా పెయిర్స్ క్వెషన్స్ కానివ్వండి, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కానివ్వండి, అవే ఎక్కువ చూడొచ్చనమాట. ఓకేనా. ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి. ఎవరైతే ఈ టెస్ట్ సిరీస్ ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు వీఐపీ లెర్నింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని స్టోర్‌లోకి వస్తే మీకు ఇలా ఒక కోర్స్ కనిపిస్తుంది. ప్రైజింగ్ అయితే మీరు ఇప్పుడేం వరీ అవ్వకండి. ఇక్కడ 999 ఉంది. అది మీకు చేంజ్ అయిపోతుంది ఈ వీడియో ఎండింగ్ లోపు. మీరు కంటెంట్‌లోకి వెళ్లారనుకోండి. ఆల్రెడీ ఇప్పుడు హిస్టరీ సెక్షనల్ ఉంది, ఇండియన్ సొసైటీ ఉంది, మెంటల్ ఎబిలిటీ ఉంది, జియోగ్రఫీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ సెలెక్ట్ చేసుకున్నాం మనం. ఓకేనా. సో, మీకు అక్కడ అటెంప్ట్ అనే ఆప్షన్ వస్తుందండి. ఇది మా వైపు నుంచి కాబట్టి ఎడ్యుకేటర్ ఎండ్ కాబట్టి ఐ విల్ జస్ట్ షో యూ ద పీడీఎఫ్. ఓకే. సరే ఇప్పుడు హిస్టరీ ఫస్ట్ ఉంది కాబట్టి హిస్టరీ సెక్షనల్ టెస్ట్ చూద్దాం మనం. యెస్. ఇక్కడ చూడొచ్చండి మనకి. ఇవి యూపీఎస్సీలో అడిగే ఇలాంటి ఫార్మాట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద సెక్ట్స్ ఆఫ్ బుద్ధిజం అని చెప్పేసని మనకి ఇలా మల్టిపుల్ అంటే 4 ఆప్షన్‌లు ఇచ్చి మళ్ళీ కింద 4 ఆప్షన్‌లు ఇస్తారన్నమాట. అలాంటి క్వెషన్‌లు గానివ్వండి, ఇక్కడ మ్యాచింగ్స్ ఉన్నాయి మనకి. మ్యాచింగ్ లాంటి క్వెషన్స్ గానివ్వండి, ఓకేనా. లేకపోతే ఇట్లా స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్ గానివ్వండి, లేకపోతే కింద ఇంకా మనకి నంబర్ ఆఫ్ పెయిర్స్ క్వెషన్స్ అవన్నీ కూడా వస్తాయన్నమాట. ఓకేనా. అవి కూడా ఒకసారి చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనము సొసైటీకి వెళ్దాం. ఈ సొసైటీ చూసామనుకోండి. ఓకేనా. సొసైటీలో కూడా మనకి మల్టిపుల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్ అండ్ సొసైటీ కొత్త సబ్జెక్ట్ కాబట్టి సింగిల్ లైనర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత నంబర్ ఆఫ్ పెయిర్స్ క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ మనకు కనిపిస్తాయన్నమాట. ఓకేనా. మన టెస్ట్ సిరీస్‌లో. సో, ఇక్కడ చూడండి మనకి మ్యాచింగ్ రిలేటెడ్‌గా క్వెషన్స్ ఇవన్నీ గూడా. తర్వాత మనకి నంబర్ ఆఫ్ పెయిర్స్ క్వెషన్స్ ఉంటాయి. తర్వాత ఇలా స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్ ఉంటాయి. క్వాలిటీలో ఎక్కడ గూడా కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట. సో, ఇది చూడండి మనకిక్కడ లైక్ ఇవన్నీ యూపీఎస్సీ ఫార్మాట్ క్వెషన్స్ అన్నమాట. ఓకేనా. సో, క్వాలిటీలో మనం కాంప్రమైజ్ కాకుండా మనకి ముగ్గురు లెజెండ్స్ ప్రిపేర్ చేశారండి. అది కూడా మనోజ్ సార్, వెంకటేష్ సార్ అండ్ పవన్ సార్. వీళ్ళందరూ కూడా యూపీఎస్సీ ఇంటర్వ్యూకెళ్ళిన వాళ్ళున్నారు. మల్టిపుల్ మెయిన్స్ రాసిన వాళ్ళున్నారు. అండ్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ అని చెప్పుకోవచ్చనమాట. మెయిన్‌లీ టెస్ట్ సిరీస్ ఎక్స్‌పర్ట్స్ అని చెప్పుకోవచ్చు. డెఫినిట్‌గా చెప్తున్నానండి.
మనకి 25th ఎగ్జామినేషన్ అయిన రోజు మీకు మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వెషన్స్ మన టెస్ట్ సిరీస్ నుంచి అయితే అలా పడతాయన్నమాట. అది విత్ ప్రూఫ్ ఓకేనా. మనము ఏదో అక్కడిక్కడ కాపీ కొట్టాల్సిన అవసరం లేదు కాబట్టి విత్ ప్రూఫ్ ఎవరైతే మన స్టూడెంట్స్ ఆల్రెడీ రాసారో వాళ్ళే మాకు చెప్తారు. అండ్ మేము అవి మీకు డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే ఈ 10 డేస్ లాస్ట్ 10 డేస్ నేను కష్టపడగలను అని అనుకునే వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఈ 10 రోజుల్లో మీరు 2900 క్వెషన్‌లు చేసే కెపాసిటీ ఉంటే ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 16 సెక్షనల్ ఉన్నాయండి మనకి. 16 సెక్షనల్‌లో ఇంటూ 50 క్వెషన్స్, 14 ఫుల్ లెంగ్త్ ఉన్నాయి. ఇంటూ 150 క్వెషన్స్ అన్నమాట. మీరు టెస్ట్ రాయాలి. ఆ టెస్ట్ యొక్క సొల్యూషన్స్ అన్నీ కూడా మీరు బై హార్ట్ చేయాలి లాస్ట్ మొమెంట్‌లో. ఎవరైతే ఎక్కువ ఫోకస్డ్‌గా టెస్ట్ రాసి ఎక్కువగా సొల్యూషన్స్ బై హార్ట్ చేస్తారో రేపు మీకు ఎగ్జామ్‌లో అంత బెనిఫిట్ అవుతుంది. అండ్ టెస్ట్ సిరీస్ ఈస్ గోయింగ్ టు బి ఎ గేమ్ చేంజర్ అండి. ఖచ్చితంగా చెప్తున్నాను. టెస్ట్ సిరీస్ ఈస్ గోయింగ్ టు బి ఎ గేమ్ చేంజర్. ఎందుకంటే దీంట్లో ఉన్న మనోజ్ సార్ ప్రిపేర్ చేసిన టెస్ట్ సిరీస్ యూపీఎస్సీలోంటి ఎగ్జామినేషన్‌లోనే క్వెషన్స్ వస్తున్నాయి కాబట్టి ఈజ్ ఆల్సో ఏ గ్రూప్ 2 ర్యాంకర్. సో క్వెషన్ పేపర్‌ని చాలా బాగా గెస్ చేస్తారనమాట మనోజ్ సార్. సో మాక్సిమం క్వెషన్స్ వస్తాయని చెప్పేసి మేమైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. అది 25th రోజు డెఫినెట్‌లీ విల్ ప్రూవ్ యూ అనమాట. ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోండి. లేదు సార్ మాకు ఓన్లీ ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు 10 ఉన్నాయి కదా! అవే రాసుకుంటాం అనుకునే వాళ్ళు కూడా అది కూడా రాసుకోవచ్చు. ఇట్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ యూ అనమాట. యెస్. ఇక్కడ కనిపిస్తుంది గదండీ! మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, ఈ 10 ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు రాసే కెపాసిటీ మాత్రమే ఉంది అనుకుంటే 399 పెట్టి పర్చేజ్ జేసుకోవచ్చు. లేదు నేను 30 రాస్తాను. ఈ 10 డేస్ నేను డెడికేటెడ్‌గా ప్రిపేర్ అయ్యే కెపాసిటీ నాలో ఉంది అని జెప్పేసి మీరు ఎవరన్నా ఫీల్ అయితే, మీకు ఈ 30 టెస్ట్‌లు హెల్ప్ అవుతాయి. విత్ ఏ ప్రైస్ ఆఫ్ ₹599 ఓన్లీ. ఓకేనా. ఇది లాస్ట్ 10 డేస్ కాబట్టి చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు మనం ప్రైస్ గూడా తగ్గించాము. ఇప్పటి వరకు గూడా తగ్గించలే గుర్తుపెట్టుకోండి. బట్ 10 డేసే ఉంది. మేము ప్రిపేర్ అవ్వగలము. ప్రైస్ గూడా తగ్గించండి అని చాలా రిక్వెస్ట్‌లొచ్చినాయని వీఆర్ గోయింగ్ టు చేంజ్ ద ప్రైస్ అన్నమాట. రైట్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఎగ్జామినేషన్‌లో చూద్దాం మనము. ఎలా మీరు ఎగ్జామ్ రాసారో. మీరందరూ గూడా టెస్ట్ సిరీస్ రాసిన ప్రతి ఒక్కళ్ళు గూడా మాకు ఫీడ్‌బ్యాక్స్ ఇవ్వాలని జెప్పేసి కోరుకుంటున్నాము. సో దట్ మీకు మెయిన్స్‌కి కూడా ఇదే లెవెల్‌లో మనకి టెస్ట్‌లనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో హోప్‌ఫుల్లీ మీరందరూ గూడా సీరియస్‌గా ప్రిపేర్ అయిన వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ జేయాలి. తర్వాత మెయిన్స్ కూడా క్లియర్ జేయాలని జెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.